వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లిం సమాజానికి సంబంధించింది. వక్ఫ్ బిల్లుకు సంబంధించిన పార్లమెంట్లో 2024లో చర్చకు వచ్చిన విషయం. అనేక సార్లు ఈ విషయంపై అనేక పార్టీలు తన వైఖరిని తెలిపిన సమయంలోనే 2024లో అందులో సవరణలు చేయాలి అని 2024లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఆ బిల్లును ప్రవేశపెట్టింది. అందులో ప్రధానమైన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇంకా ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నారో దానికి వ్యతిరేకించారు. కాకపోతే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంతో ఎన్డీఏలో భాగ్యస్వాములైన పార్టీలు మాత్రం దాన్ని సమర్థించాయి. ఏదైతే అపోజిషన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు దాన్ని వ్యతిరేకించాయి. అయితే ఈ నేపథ్యంలోనే అనేక చర్చలు జరిగిన తర్వాత ఆ విషయంపై ఒక పార్లమెంటరీ జాయింట్ యాక్షన్ కమిటీని నియమించారు. అందులో దౌర్భాగ్యం ఏమంటే ఏదైతే ముస్లిం సమాజానికి సంబంధించిన వక్ఫ్ బిల్లు ఉందో ఆ బిల్లులో పార్లమెంటేరియన్కి సంబంధించిన ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో అతను బీజేపీ పార్టీకి సంబంధించిన వారు కావడం, అందులో వేరే అపోజిషన్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎవరైతే ముస్లిం సమాజానికి సంబంధించిన వారు కావడంతో ఆ బిల్లులో ఏదైతే ప్రతిపాదించారో ఆ ప్రతిపాదనను కూడా జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏదైతే ఉన్నదో దాన్ని అంగీకరించలేదు. అంగీకరించకపోయినప్పటికీ ఆ వక్ఫ్ బిల్లుకు సంబంధించి పార్లమెంట్ కమిటీ ఏదైతే ఉన్నదో జేపీసీ ఆ సబ్మిట్ కూడా చేయడం జరిగింది. కానీ కొన్ని రాష్ట్రాలు, అంటే అది ఫస్ట్ అయితే తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, అలాగే కర్ణాటక కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, దీన్ని వ్యతిరేకించాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్నది కాబట్టి దాన్ని సమర్థించుకుంటూ పోయింది. ఈ విషయంపై మనం మాట్లాడడానికి ఈరోజు వక్ఫ్ బిల్లుకు సవరణకు నై అనే పదానికి సంబంధించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏది అధికారంలో ఉన్నదో అప్పుడు ఏం మాట్లాడారో, కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఎట్టి పరిస్థితులలో వక్ఫ్ బిల్లుకు సంబంధించిన సవరణ ఏదైతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోము, దాన్ని వ్యతిరేకిస్తాము, దానికి సంబంధించిన విధుల్లోకి వచ్చి మాట్లాడతామని నిన్న ఒక ఇఫ్తార్ విందులో రంజాన్ మాసంలో, పవిత్రమైన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన సందర్భంలో కల్వకుంట్ల కవిత గారు ఇఫ్తార్ విందులో పార్టిసిపేట్ అయిన తర్వాత ముస్లిం సమాజాన్ని సంబోధిస్తూ ఈ విషయంపై గట్టిగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏకతాటిపై ఉంది, ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోము అని చెప్పారు. అయితే ఈ విషయంపై ఈరోజు మాట్లాడడానికి ఈ విషయంపై మనం ఫోర్ సైజ్ టీవీ ఒక చర్చ నిర్వహించింది, సవరణకు నై. ఆ విషయంపై మాట్లాడడానికి బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి అయినట్టు మనకు సంబంధించిన వెంకటరెడ్డి గారు మనతోటి లైన్లో ఉన్నారు జూమ్ లింక్లో. వెంకటరెడ్డి గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ. అలాగే సిపిఐఎం ఎక్స్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎంఏ గఫూర్ గారు కూడా మనతోటి లైన్లో ఉన్నారు. సేమ్ టైంలో ఎనాలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతోటి ఈరోజు లైన్లో ఉన్నారు జూమ్ లింక్లో. అలాగే రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి రాజ్ ముహమ్మద్ గారు కూడా ఈరోజు మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది నిమిషాలలో కాంగ్రెస్ నుంచి వెళ్ళి అండ్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కూడా మన మిత్రులు ఎవరైతే ఉన్నారో కంబోజీ వెంకటేశ్వర్లు గారు మనకు జాయిన్ అయ్యే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. మరి సరే అతను జాయిన్ అవుతారా లేదా అని మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతం అయితే మనఒకసారి కేంద్రంలో అధికారున్న వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, ఈరోజు 1947 నుంచి ఏదైతే వస్తుండబోతుందో వక్ఫ్ బిల్కి సంబంధించింది కేవలం 2024లో ఈ చర్చకు రావడానిపై ఎందుకు వచ్చింది, అనివార్యం ఎందుకు అయింది, అలాగే దానికి సంబంధించిన సవరణలు ఎందుకు అవసరం పడ్డాయి, ఈ విషయంపై మీరు విశ్లేషించండి. ముందుగా మీకు అలాగే ఫోర్ సైజ్ టీవీ ప్రేక్షకులకి ప్యానెల్ పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇప్పుడు ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా సంవత్సరాలు కొద్దిగా ముస్లిం సమాజానికి కానీ లేకపోతే భారతదేశంలో సమాజానికి కానీ, ముఖ్యంగా ముస్లిం సమాజంలో కొంతమంది కొన్ని రకాల వ్యక్తులు, ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తులు ఈ ప్రాపర్టీ ఏదైతే ఉన్నాయో ఏదైతే ప్రాపర్టీ సంబంధించినాయో వాటిని మేనేజ్ చేసుకుంటూ, వాళ్ళు ఆక్రమించుకుంటూ, వాళ్ళ బిజినెస్ చేసుకుంటూ మిగతా ముస్లిం మైనారిటీ ప్రజల్ని
మరి వాళ్ళని దారిద్ర్య రేఖకు దిగువ ఉంచుకుంటూ కొంతమంది డామినేట్ చేసుకుంటూ ఇదంతా కూడా పక్కదారి పడుతుందనే ఆలోచనతోటి ఇప్పుడు ఈరోజు మరి ఇదంతా కూడా ఈ అమెండ్మెంట్ బిల్లు మీద చర్చకు తీసుకురావటం, అంతకుముందు దాని మీద జేపీసీ వేయటం, జాయింట్ పార్లమెంటరీ కమిటీ, తర్వాత స్టడీ చేసిన తర్వాత ఎన్ని సవరణలు చేయాలి, ఏం చేయాలని చెప్పేసి ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్ లో ప్రవేశపెడతా ఉన్నారు. ఇదంతా ఏంటంటే ముస్లిం సమాజానికి మరి సమానంగా మరి హక్కులు పొందాలి, సమానంగా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు ఈ మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎవరెవరు ఏ విధంగా లబ్ధి పొందుతా ఉన్నారో, ఎవరెవరి పేరు మీద ఏ విధంగా వక్ఫ్ ఆస్తులు ఆక్రమించబడి రిజిస్ట్రేషన్ చేయబడతా ఉన్నాయో మనందరం చూసాం. ఎవరు బాగుపడుతున్నారో కూడా చూసాం. చాలా మంది ముస్లిం సమాజం, ముస్లింస్ అంతా కూడా ఓల్డ్ సిటీలో ఎక్కడే ఏ విధంగా ఉన్నారో, ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కింద ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా డెవలప్మెంట్ చేయలేని పరిస్థితి మనకు కనపడతా ఉంది. గల్లీలలో వండుకుంటూ చిన్న చిన్న రోడ్లు డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, వాళ్ళ ఓటు బ్యాంకుని, వాళ్ళ సీట్ బ్యాంకుని కోసమే మరి కొన్ని పార్టీలు పనిచేస్తా ఉన్నాయి. ఏ పార్టీల అధికారంలో వస్తే ఆ పార్టీల సంఖ్యన కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎంఐఎం పార్టీ కానీ, ఓవైసీ కానీ వీళ్ళంతా కూడా ఉండి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు తప్పితే మిగతా ముస్లిం సమాజం గురించి ఎక్కడ కూడా కనిపించట్లేదు, ఆలోచించట్లేదు. సో దేశవ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది కనుక మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఇది ఒక డెఫినెట్ గా దీనికి ఎక్కడైతే మరి ఆస్తులు కొల్లగొడతా ఉన్నారో వాటిని అరికట్టాల్సిన బాధ్యత ఇప్పుడు డెఫినెట్ గా తీసుకురావాలి. తీసుకొస్తేనే రేపొద్దున మిగతా ఆస్తులన్నీ కూడా కాపాడుకునే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఎందుకంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే 11 సంవత్సరాలలో ఎన్నో 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 ఇంపార్టెంట్ బిల్స్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ముస్లిం సమాజానికి, ముస్లిం మహిళలకి మనందరూ తెలుసు, ఎవ్వరు చేయలేని విధంగా, ఏ పార్టీ చేయలేని విధంగా మరి ట్రిపుల్ తలాక్ తీసుకురావటం మనందరూ తెలుసు. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు ఎంతో మంది బాధపడుకుంటూ, ఎంతో మంది మరి విడాకులు తీసుకొని విడాకులు ఇచ్చేస్తే ఎంత బాధ ఉంటుందో మనకు అందరు తెలుసు. సో అలాంటిది అదే తీసుకొచ్చిన ఘనత మరి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. సో అలాంటిదే ఇది కూడా, ఈ బిల్లు ద్వారా చాలా మందికి ముస్లిం సమాజానికి మరి పొద్దున డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. కొంతమంది స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆపాల దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్లవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఒక సమాజమే, ఉన్నత వర్గానికి సంబంధించిన సమాజమే ముస్లింలో బాగుపడాలని కొన్ని పార్టీలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలని చేస్తూనే ఉన్నారు. డెఫినెట్ గా దాంట్లో ఒకటి ఏంటంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా గలాంటిదే. ఎందుకంటే 10 సంవత్సరాల్లో వీళ్ళకి ఏమి గుర్తురాని పార్టీ వాళ్ళ ఓటు బ్యాంక్ కానీ సీటు బ్యాంక్ ని తీసుకొని ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చింది. మనకు తెలుసు అంతకుముందు ఎంఐఎం కూడా సపోర్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఎంఐ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో తెలంగాణ రాష్ట్రంలో అదే పార్టీ సంకన మరి ఎంఐ పార్టీ. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలు ముఖ్యం. మిగతా మైనార్టీ ఏదైతే ముస్లిం ప్రజలు ఉన్నారో, బీద వర్గాలు ఉన్నారో వాళ్ళ గురించి ఎవ్వరు ఆలోచించరు. ఏ మాటలు ఉండవు ఏ విధంగా. ఎందుకంటే తెలంగాణ ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా, ఈవెన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా డైరెక్ట్ గా ముస్లిం ప్రజలకి అందుతా ఉన్నాయి. దాన్ని ముఖ్యంగా దాంట్లో చూడాల్సింది యోగి గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు ముస్లిం సమాజానికి ఏ విధంగా మరి ఉత్తరప్రదేశ్ లో ప్రతి దాన్ని కూడా, ఈవెన్ ఇల్లు కూడా ఏదైతే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయో ఆ ఇండ్లు కూడా కట్టించి ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. కానీ ఇక్కడ ఇచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వనివ్వట్లేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇవ్వనివ్వట్లేదు. సో ఇది భారతీయ జనతా పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. తెలంగాణ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలనే ఆలోచన. ఒకటి ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి డెవలప్డ్ అండ్ ఇంప్రూవ్డ్ అనే ఆలోచనతోటి
భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. Right. దాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేయడానికి, రాజకీయం చేసి ప్రభుత్వంలోకి రావడానికి ఆలోచన చేసుకుంటూ ఓటు బ్యాంకును వాడుకుంటారు తప్పితే ఎక్కడ కూడా ఈ పార్టీలకు చిత్తశుద్ధి కనబడట్లేదు. రైట్ సార్. వెంకటేష్ సార్, మరొకసారి మీ దగ్గరకు వస్తాను. అప్పటిదాకా ఇంకొక విషయం ఏంటంటే, మనకు సంబంధించింది ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే వక్ఫ్ అనేది ఒకసారి మీకు నేను మన ప్రేక్షకులకు అలాగే మనకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ ఒకసారి మనం చెప్దాం. వక్ఫ్ అనేది ఒక మనిషికి సంబంధించిన ఆస్తి, తన సామాజిక వర్గానికి సంబంధించిన వారికి సహాయం చేయడానికి తన ఆస్తిని అతను దత్తత చేశాడు, దానం ఇచ్చేశాడు. దానికి సంబంధించిన ప్రత్యేక కమ్యూనిటీకి సంబంధించిన ఎవరి గవర్నమెంట్ ఆస్తి కాదు, అది ఎవరి సొత్తు కాదు, కేవలం నా ఆస్తిని నేను వేరే వారికి దానం ఇచ్చేశాను. దాని మీద ఎవరి హక్కు లేదు. ఈరోజు ప్రభుత్వం తనకు సంబంధించిన ఆ హక్కులకు సంబంధించి ఉల్లంఘన కల్పిస్తూ దాని మీద తన పెత్తనం చెలాయిస్తుంది. అంటే అనేక రాష్ట్రాల్లో, భారతదేశంలో లక్షలాది ఎకరాలకు సంబంధించిన భూములు వారు దానం ఇచ్చేశారు. అది ముస్లిం సమాజానికి, అంటే సమాజానికి మొత్తం బాగుపడాలి అనే ఉద్దేశంతో. కానీ అది వాస్తవానికి కొంతమంది దురుద్యోగం అయ్యొచ్చు. కాకపోతే ఇప్పుడు ఏదైతే చట్టం తీసుకొచ్చి దాంట్లో సవరణలు చేస్తున్నారో దానిపై విశ్లేషించండి సార్. థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అండ్ మోస్ట్ నీడెడ్ ఇష్యూ కూడా. ఎందువల్ల అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అనేదే భారతదేశం యొక్క ప్రధానమైనటువంటి సూత్రం. ఇక్కడ కుల మతాలకు, ప్రాంతాలకు, భాషకు అతీతంగా మనమందరూ కూడా ఒక దేశవాసులం, ఒక ప్రాంతవాసులం. ఈ యొక్క మట్టికి సంబంధించినటువంటి వ్యక్తులం కాబట్టి మనం అందరి ఆలోచన విధానాలు కూడా, ఎందుకంటే మతం అనేటువంటిది అది ఒక ఆలోచన విధానం కాబట్టి ఎవరి అభిమతం ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉండటం అనేది సమంజసం. మనం పూర్వం కూడా మనం చూసాం, మన దేశంలో ఒక రకమైనటువంటి సమైక్యత భావం ఉన్నప్పటికీ ఈ మధ్య కొంత రాజకీయ ప్రవేశం, వారి యొక్క అభినివేశం వల్ల ఉన్నటువంటి ఆ ఐక్యత కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఎందువల్ల అంటే ఇంతకుముందు మన డాక్టర్ గారు చెప్పినట్టు ఓట్ బ్యాంక్ అండ్ సీట్ బ్యాంక్ అనేవి చాలా ప్రాధాన్యతను సంతరించుకున్న నేపథ్యంలో నిజంగా వెల్ఫేర్ ఎవరికి జరుగుతుందో ఎవరికి అర్థం కావటం లేదు. అసలు ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ ప్రతి ఒక్కరిని కాపాడవలసిన, అలాగే వాళ్లను రక్షించవలసిన, వాళ్లను అభివృద్ధి పరచవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలదే, రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన. ఈ నేపథ్యంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. ఆ కమ్యూనిటీకి అవి నిజంగా మేలు చేసేవిగా ఉండేటువంటి మార్గంలోనే ఉండాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం డిస్కషన్లో ఉన్నటువంటి వక్ఫ్ బిల్ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ యొక్క మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో జరుగుతున్నటువంటి కొన్ని అనర్థాలని దూరం చేసే నేపథ్యంలో మేము ఈ విధమైనటువంటి సవరణలను తీసుకొని వస్తున్నాం. వీఆర్ మేకింగ్ సమ్ అమెండ్మెంట్స్ టు దిస్ పర్టికులర్ బిల్ అని వారు ఒక తీర్మానంతో ముందుకున్నారు. ఈరోజు మన చర్చా కార్యక్రమానికి వీఆర్ హ్యావింగ్ ఏ వండర్ఫుల్ ప్యానల్ కాబట్టి వారి యొక్క ఇన్పుట్స్ కూడా, వారి యొక్క అభిప్రాయాలను కూడా మనం తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ శర్మ గారు. అయితే ప్రస్తుతం మనం ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా, అలాగే మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు చెప్పినట్టుగా, వక్ఫ్ అనేది ఒక ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని నేను దానం ఇచ్చేశాను తనకు సంబంధించిన సామాజిక వర్గాన్ని న్యాయం చేయాలని. దాంట్లో వీళ్ళు ఇప్పుడు సవరణలు తీసుకొచ్చి దాని మీద ఆధిపత్యం కొరకు ప్రయత్నం చేస్తున్న సమయంలో మీరు ఎలా విశ్లేషిస్తారు, దీన్ని ఎలా చూస్తారండి? జమీల్ గారు, మీకు, మిగతా పెద్దలకు, శర్మ గారికి, ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్టము వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే ముస్లిం పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నాము. ముస్లిం పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి వాళ్ళ సంక్షేమానికి పథకాలు పెట్టి డబ్బు ఖర్చు పెట్టాలనేది సత్యకార కమిటీ కానీ రంగనాథ్ మిశ్రా కమిషన్ కానీ చెప్పినాయి మైనారిటీలకు సంబంధించి. అది చేయకుండా ఇప్పుడు బీజేపీ తలపెట్టినటువంటి వక్ఫ్ సవరణ బిల్లు ఏమిటంటే వక్ఫ్ ఆస్తుల్ని ఏ రకంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, ప్రభుత్వం అంటే ఏదైతే డేటా బేస్ లేకుండా
తగిన డాక్యుమెంట్ లేకుండా ఏవైతే వక్ఫ్గా పరిగణిస్తున్నారో ఆస్తులన్నింటినీ ప్రభుత్వం తీసేసుకోవడం లేదా వ్యక్తులు తీసేసుకోవడం. అంటే వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం కాదండి చట్టం చేసింది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం కాదు, వక్ఫ్ ఆస్తుల యొక్క భక్షణ కోసం ఈ చట్ట సవరణ అనేది చేస్తున్నారు. ఇప్పుడు ఆ పార్లమెంట్లో ప్రవేశపెట్టినారు, జేపీసీ వచ్చింది, హైదరాబాద్లో జేపీసీ విచారణ జరిగింది. జమీల్ గారు, నేను ఆంధ్రప్రదేశ్ తరఫున నేను రిప్రజెంట్ చేస్తున్నాను. అసలు వినరండి, ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వలేదు. మా వెంట ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినాడు, ఆయనతో ఒక్కరితో మాత్రమే 10 నిమిషాలు మాట్లాడినారు. ఆ తర్వాత ఆయన కూడా పక్కన పెట్టేసినారు, మేము చెప్పేది వినలేదు. అంటే అది కంటి తుడుపు చర్య తప్ప ఈ జేపీసీ విచారణ, వాస్తవంగా జేపీసీ విచారణ మైనార్టీ యొక్క మనోభిప్రాయాలు తెలుసుకోవడం కోసం మాత్రం కాదు. ఆ తర్వాత ఇప్పుడు వక్ఫ్ అనేటువంటిది ఒక సుప్రీంకోర్టు చెప్పిందండి, ఒకసారి వక్ఫ్ చేయబడితే అది పర్మనెంట్గా వక్ఫ్గానే ఉంటుంది, దాని స్వభావాన్ని ఎవరు మార్చలేరు అనేది సుప్రీంకోర్టు జడ్జి. ఇప్పుడు వక్ఫ్ అనేది ఎందుకు చేస్తారు ఎవరు కానీ? పాతకాలంలో చేసినా ఇప్పుడు చేసినా ధార్మిక అవసరాల కోసం వారి యొక్క నమ్మకం, అది వారి యొక్క విశ్వాసం. మసీదుకి ఇస్తారు, దర్గాకి ఇస్తారు, వాళ్ళ ఆస్తిలో, లేదా పిల్లలు లేని వాళ్ళు వాళ్ళ ఆస్తితో మసీదు కట్టిస్తారు. ఇవన్నీ కూడా ప్రజల యొక్క నమ్మకము, విశ్వాసము, ధార్మిక అవసరాలు, విద్యా అవసరాలు, మద్రసాల యొక్క నిర్వహణ, వీటి కోసం వక్ఫ్ చేయబడినటువంటి ఆస్తులు ఇవి. వక్ఫ్ ఆస్తుల్లో అత్యధికం ప్రైవేట్ ఆస్తులు అండి. ఇది ప్రభుత్వం ఈ రోజు ఇచ్చింది కాదు, ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇవ్వలేదు, అంతకుముందు నవాబులు ఇచ్చిండొచ్చు, నేనేం కాదన్ను. అట్లాగే చాలా మంది సంపన్న తరగతి చెందిన వాళ్ళు దేవుని పేరిట వక్ఫ్ చేసిన ఆస్తులు ఇవి. అవన్నీ రికార్డులో ఉన్నాయి. అవి ఎవరు వాకిఫ్, ఎవరు అంటే ఎవరు దానం ఇచ్చినారు, వాళ్ళ చరిత్ర అంతా ఉందా, రిజిస్టర్లో ఉంది. అట్లాగే ఏ వస్తువు ఇచ్చినారు, మంచాయ్ వక్ఫ్ అనేది ఉంటుంది. ఆ రకంగా వాళ్ళ యొక్క భూమి స్వభావం ఏమిటి, వాళ్ళు ఎందుకోసం వక్ఫ్ చేసినారు, ఇవన్నీ కూడా రికార్డెడ్ అయి ఉండేటివే. ఏవి రికార్డెడ్గా లేకుండా ఏం లేవు. ఒక ఖబరస్థాన్లు మాత్రమే రికార్డులో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు సమాజంలో వివిధ మతాలకు సంబంధించినటువంటి విశ్వాసాలు ఉంటాయి. కొందరు చనిపోయినటువంటి కాలుస్తారు, కొందరు పూడుస్తారు. ఈ రకమైనటువంటి నమ్మకాలు కాబట్టి ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఒక చోట ఖననం చేసుకోవడం అనేటువంటిది సాంప్రదాయకంగా మొదటి నుంచి అలవాటైంది. ఆ రకంగా ఖబరస్థాన్ వేరే ఉంటుంది, శ్మశానం వేరే ఉంటుంది, ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తుందంటే ప్రభుత్వము, ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది, ఖబరస్థాన్ కానీ మసీదు కానీ, ఖబరస్థాన్ అనేది ముస్లిం సమాజానికి సంబంధించిన అంత్యక్రియలు నిర్వహించేటువంటి ప్రాంతం, చనిపోయిన వాళ్ళను ఖననం చేసే ప్రాంతం. మసీదు అనేటువంటిది నమాజ్ చేసేటువంటి ప్రాంతం. మసీదు కానీ ఖబరస్థాన్ కానీ ఎవరు రిజిస్టర్ చేయాల్సిన పని లేదు, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ వక్ఫ్ అనేది చట్టం చెప్తుంది. అయితే ఇప్పుడేమంటున్నారంటే దానికి కూడా రికార్డు చూపాలా, రికార్డు చూపకపోతే అది వక్ఫ్ కాదు. తగాదా ఆనే వచ్చేస్తుంది కదా. రికార్డు ఎవరి దగ్గర ఉంది? ఏ శ్మశానానికి ఎవరు రికార్డు చూపిస్తారు చెప్పండి, ఏ మసీదుకి ఎవరు రికార్డు చూపిస్తారు? అంటే ఒక బాబ్రీ మసీద్ కాదు, ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో 100 బాబ్రీ మసీదులకు పునాది వేయబోతున్నారు. నంబర్ 2, ఇప్పుడు సార్ నేను ఎందుకంటే నాకేమి భావావేశాలు రెచ్చగొట్టాలని నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు టీటీడీ తిరుమల దేవస్థానం, నేను ప్రజల యొక్క విశ్వాసాన్ని గౌరవిస్తాను. లడ్డులో ఏదో కల్తీ జరిగింది అన్నారు, ఎంత గొడవ అయిందండి. దానికోసం ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసినారు, సుప్రీంకోర్టు కదిలింది. అంటే ఒక మతానికి సంబంధించినటువంటి విశ్వాసానికి నష్టం చేసినారు అనేటువంటిది విచారణ జరుగుతుంది. విచారణ జరగాల, నేను దాన్ని కాదనడం లేదు. ఇప్పుడు టీటీడీ బోర్డులో ముస్లిమ్స్ను మెంబర్గా పెట్టుకోవాలని నేను అంటాను అనుకోండి, ఎవరిని ఒప్పుకుంటారా? అసలు నీకు బుద్ధి ఉందా, తెలివి తప్పినాడా, పిచ్చెక్కిందా అంటారు. ఎందుకు? తిరుమల దేవస్థానం ప్యూర్గా హిందూ విశ్వాసానికి సంబంధించింది కాబట్టి ఆ బోర్డులో హిందువులు ఉంటారు. ఇప్పుడు వక్ఫ్ అనేటువంటిది ముస్లిం విశ్వాసానికి సంబంధించి, ముస్లిం నమ్మకాలకు సంబంధించింది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏ ఉంటుంది, దాంట్లో నాన్ ముస్లిమ్స్ను కంపల్సరీగా పెట్టాలి. ఆ తర్వాత ఇప్పుడు వరకు CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ముస్లిమే ఉండాలి. ఎందుకంటే కల్చర్ తెలిసి ఉండాలి. మసీద్ ఏమిటి, శ్మశానం ఏమిటి, మద్రసా ఏమిటి, మన్షాయ్ వక్ఫ్ ఏమిటి, అది అమలు జరుగుతుంది. ఇవన్నీ
ముస్లిం కల్చర్ తెలిసి ఉండేటువంటి వ్యక్తి సీఈఓగా ఉండాలనేది చట్టం చెప్తుంది. ఇప్పుడు బీజేపీ సవరణ ఏమిటంటే నో అవసరం లేదు, నాన్ ముస్లిమ్స్ క్యాన్ బి మేడ్ యాజ్ సీఈఓస్. అంటే నాన్ ముస్లిమ్స్ కెన్ బి మేడ్ యాజ్ మెంబర్స్, నాన్ ముస్లిం సీఈఓ పెట్టొచ్చు. తర్వాత చైర్మన్ ఇప్పటి వరకు ఎవరున్నారు, ముస్లిం వర్క్ బోర్డుకు ముస్లిం చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుందంటే నో అవసరం లేదు, ఎవరైతే మైనార్టీ ఇన్ఛార్జ్ గా మినిస్టర్ ఉంటాడో హీ విల్ బి ది చైర్మన్. ఇప్పుడు ఎవరు కిరణ్ రిజిజు ఎవరో ఒకరు ఉంటారు, అంటే వాళ్ళు చైర్మన్ అవుతారు. అంటే ఏం చేయదలుచుకున్నారు మీరు, ఎవరి ప్రయోజనం కోసం చేస్తున్నారు? ముస్లిం విద్వేషం తప్ప ఈ సవరణలకు ఎలాంటి పునాది లేదు. ఒక మతాన్ని టార్గెట్ గా చేసి ఆ మతాన్ని గందరగోళం చేసేటువంటి ఉద్దేశం మంచిది కాదు. ఇప్పటికైనా సవరణ వెనక్కి తీసుకుంటే గౌరవం పెరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ మీద. అది నా రిక్వెస్ట్ అండి. రైట్, ఓకే. ఇప్పుడు ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మన గఫూర్ గారు చెప్పినట్టుగా, వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా, మన సుధాకర్ శర్మ గారు చెప్పినట్టుగా మన్ చాహే వక్ఫ్ అంటే తన ఇష్టానుసారంగా నేను వక్ఫ్ చేస్తున్నాను, ఈ పదానికి అర్థం ఇది. ఆ విషయంలో అతను తనకు ఇష్టపూర్వకంగా అతను తన సమాజానికి, తన చెందిన ఏదైతే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారో దానికి సంబంధించి నేను వక్ఫ్ చేస్తున్నాను. దీంట్లో వేరే మతాలకు, వేరే కులాలకు సంబంధించిన వారు వచ్చిన తర్వాత అందులో ఎంతైతే గందరగోళం ఏర్పడుతున్నదో, కేవలం ఆ లక్షల ఎకరాల భూములకు సంబంధించిన, ఆస్తులకు సంబంధించిన, అంటే దీనికి ఒప్పుకుందాం, ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన వారు దాంట్లో భాగ్యస్వాములై దానికి సంబంధించిన దుర్వినియోగం అయినాయి. దీనికి ఎక్కడ కూడా, కానీ దాన్ని సవరణ చేయాలంటే ఆ విశ్వాసాలకు సంబంధించిన వారితోనే ఒక పార్టీ కమిటీ ఏర్పాటు చేసి అందులో ఉన్న అవినీతి ఏదైతే జరిగిందో దాన్ని బట్టబయలు చేయడే ప్రయత్నం చేయాలని, కానీ అనవసరంగా వేరే వాళ్ళని తీసుకొచ్చి దాన్ని రదాంతం చేసేసి ఈరోజు ఆ భూములను ఆక్యుపై చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి గఫూర్గా చెప్పినట్టుగా వేరే మతస్థులను కూడా దాంట్లో పెట్టేసి డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారండి యాజ్ ఏ అనలిస్ట్? జమీల్ గారు, మీకు అట్లాగే సుధాకర్ శర్మ గారికి, గఫూర్ గారికి, అట్లాగే వెంకటరెడ్డి గారికి, రాజ్ మహమ్మద్ గారికి, ప్యానెల్లో ఉన్న మిత్రులకు, అట్లాగే 4 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను అడ్వకేట్ కూడా కొన్ని లీగల్ పాయింట్ చెప్తాను. ఎందుకంటే ఇక్కడ భాష కానీ, మతం కానీ, కులం కానీ, ప్రాంతం కానీ ఇవన్నీ కూడా భావోద్వేగానికి వచ్చేవాడి, భావోద్వేగం నుంచి భావోద్రేకానికి వైపు తీసుకెళ్తాయి. రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకాల్లో మనం పడద్దు. అందుకని మంచి ప్యానెల్, మంచి చర్చ జరుగుతున్నాయి. మొట్టమొదటిగా వక్ఫ్ బోర్డు చరిత్ర ఒకసారి పరిశీలిస్తే 8వ-9వ శతాబ్దం నుంచి కూడా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇంగ్లీష్ లో ఒక పేరు ఉంది, తెలుగులో ఒక పేరు ఉంది. ఉదాహరణకు మనకు హైదరాబాద్ స్టేట్ విషయాలు తీసుకుంటే మనకు గంగా జమున తహదీబ్ అంటాం. ఆనాడు గాంధీశికుల భూములు అన్ని తెలుగులో ఉంది. దీన్ని మన దుర్మార్గంగా ఎనిమీస్ ప్రాపర్టీ అన్నారు. ఎనిమీస్ ప్రాపర్టీ నాకు అర్థం కాలేదు. 2 దేశాలని బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించి 2 దేశాలు అయితే ఎనిమీస్ ప్రాపర్టీ ఏంది? శత్రువులు ఎక్కేదు. ఒక దేశంలో ఉన్నవాడు వేరే దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ప్రాపర్టీని చాప చుట్టుకొని పోలేరు కదా, స్థిరాస్తులను విడిచిపెట్టిపోయారు. అవన్నీ కూడా వక్ఫ్ బోర్డు కిందకి వచ్చింది. అవన్నీ కూడా ప్రభుత్వ భూముల కిందకి నమోదైన కొన్ని. వక్ఫ్ బోర్డు ఇట్ సెల్ఫ్ దాతృత్వంతో వచ్చిన భూములు. అట్లాగే హిందూ మతంలోని దేవాలయాలు కూడా ఇచ్చారు, సమస్య లేదు. హిందూ మతంలోని దేవాలయాలు కూడా దేవాలయ శాఖ కింద ఉన్న భూములు చాలా వరకు కౌలుకి ఇచ్చి చాలా మంది పెద్దలు, రాజకీయ నాయకులు కబ్జాలు పెట్టి నాశనం చేశారు. దాన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. చాలా వరకు వక్ఫ్ చట్టం వల్ల ఏమైందంటే ముస్లింల ఎక్కువ మంది నష్టపోయింది, ముస్లింలు నష్టపోయారు. మీరు ఒకసారి గమనించండి, చాలా వరకు పేద ముస్లింలు నష్టపోయారు. ఈ వక్ఫ్ బోర్డు అని ఒకసారి ఆ డిక్లరేషన్ లో, అడ్వకేట్ చెప్తున్నాను, చట్టం చదివిన చెప్తున్నాను, డిక్లరేషన్ ఇట్ సెల్ఫ్ రాంగ్. అంటే ఒక్కసారి వక్ఫ్ భూమిగా మనకు డిక్లేర్ అయితే దానికి తిరుగులేదన్న, అది అక్కడ సమస్య వస్తుంది. ఎప్పుడు కూడా న్యాయము అందరికీ అందాలి, పేదవాడికి కూడా అందాలి. చాలా మంది ముస్లింలు భూములు ఈ వక్ఫ్ బోర్డు అన్యాయం తీసుకొని దాన్ని వక్ఫ్ బోర్డు భూములుగా ప్రకటించింది. అక్కడ అన్యాయం జరిగింది, ముస్లింలకు కూడా అన్యాయం జరిగింది. మొత్తం భూముల్లో చాలా వరకు చూడండి, వాళ్ళు తరతరాలుగా అనుభవిస్తున్న భూములు కూడా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించారు. అక్కడ వస్తున్న సమస్య. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం నుంచి తొందరపడ్డది ఏంటంటే, ఏ సంస్కరణ అయినా ఆ సంస్కరణ అందులో ఉన్న వాళ్ళని భాగస్వాములు చేయాలి. ఇప్పుడు ఇక్కడ సమస్య వస్తుంది. ఇప్పుడు గతంలో మనకు 3 వ్యవసాయ చట్టాలు వస్తే వ్యవసాయ చట్టాల్లో వ్యవసాయదారులను పరిగణలోకి తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమైంది? గొడవ అయింది, వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇది కూడా ఎంత వక్ఫ్ బోర్డు బిల్లుడు ఏదైతుంది జేపీసీకి అప్పచెప్పారు. జేపీసీ సమావేశం జరుగుతుంది. నేను కూడా దాన్ని ప్రయత్నం చేశాను, గఫూర్ గారు లాగా వాళ్ళు వినడం లేదు. అది కరెక్ట్ కావాలి. ఏం చేస్తా, వినకపోతే ఏం చేస్తున్నా? నేను అడ్వకేట్ కనుక 4 పేజీలు ఉత్తరం రాశాను, ఇగో ఇది మంచి, ఇది చెడ్డ. అంత చెడ్డనే అంత మంచిది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఎప్పుడో ఒకసారి చర్చకు రావాల్సింది అంటున్నాడు. ఈ సమయం వచ్చింది. దీనిలో 2 భాగాలు. ఒకటేమో ముస్లింలో జరుగుతున్న అన్యాయాన్ని సవరించడం,
రెండోది ఏంటంటే ఆ సవరించే క్రమంలో ఇంకొక అన్యాయం చేయొద్దు. అంటే ఒక సమస్య పరిష్కారానికి పూనుకుంటే మరో 10 సమస్యలు ముందుకు రావద్దు కదా అని నేను అంటున్నాను. సమస్యకు పరిష్కారం సమస్యలు ఉండవద్దు కదా. అందుకని ఇక్కడే అంటే కొన్ని ఇప్పుడు మనం అంతా వైస్ మెన్ కనుక మనం మాట్లాడుకుంటున్నాం, రాజకీయ పార్టీ ఇన్వాల్వ్ కానివ్వండి, మీరేం చేశారు మీరేం అంటే తూకిత్తా అని మాట్లాడుకుంటాం. అది కావద్దు అంటున్నాండి. అంతేందుకు ముస్లిం ప్రాపర్టీస్ ఇప్పుడు వక్ఫ్ బోర్డు కింద ఇచ్చిన ప్రాపర్టీస్ హిందువులు కూడా దానం చేశారంటున్నాను. నేను మా పూర్వీకులు ఇక్కడ పీర్ల కొట్టడానికి మా ప్రజ్ఞాపూర్ గ్రామంలో 2 చోట్ల మేము అప్పుడెప్పుడు ఇచ్చారట. నాకు తెలియదు, మన భూములు మనుషులను చచ్చిపోతాయి సార్, భూములు శాశ్వతం, మనుషులు ఎప్పుడు ఉంటాం పోతాం, కానీ భూమి అయితే శాశ్వతం కదా. ఇవాటి కూడా కొత్తగా మసీదు కడితే మీరు రండి దయచేసి శంకుస్థాపన కానీ పిలిచిన మర్యాద సంస్కృతి ఉంటుంది అంటున్నాను. మీరు కొంచెం వెనక్కి ధర కట్టుకోండి అంటే కట్టుకున్న సందర్భం ఉంది, రోడ్డు మంచిగా ఉండాలి మనకు అంటే, పార్కింగ్ ఉండాలంటే. నేనేమంటున్నానంటే ఈ చట్టాన్ని 2 రకాలు విభజించి, ఒకటేమో బీజేపీ తెచ్చింది కనుక వ్యతిరేకించడం అంటే మోడీ ఏది చేసినా తప్పే అంటే కరెక్ట్ కాదు, మోడీ ఏది చేసినా కరెక్టే అంటే అంతకంటే ఇంకోటి లేదు. కానీ ఇక్కడ ఈ చట్టాన్ని ఎట్లా చూడాలంటే ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని సవరించే క్రమంలో చేయాల్సిన అవసరం ఉన్నది. రెండోది తొడగోసుకుంటే ఇంకోటి మెడగోసుకున్నట్టు ఇప్పుడు ఏమైందంటే దీనికి పోటీ ఇంతకుముందు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పారు మన కపూర్ గారు. నేనేమంటున్నానంటే మరి వక్ఫ్ బోర్డు ఆస్తులతో పాటు మరి దేవాదాయ ఆస్తులను కూడా ప్రభుత్వ పరంగా చేయొద్దు కదా. సమస్య ఎక్కడ వస్తుంది? దానికి పోటీ పెడుతున్నారు. ఈ పోటీ కాదు ఇక్కడ కావాల్సింది, దీనికి దానికి అదే మాట్లాడుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైంది పోటీ అంటే దేవాదాయ శాఖ ఆస్తులు కూడా కౌలుదారుల పేరు మీద పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆక్రమించుకొని అమ్మేసుకున్నారు కూడా 1000 ఎకరాలు. ఇంకొక మాట, ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఆస్తులు పెరగాలన్నా తరగాలంటే నా ఉద్దేశం అంటే ఎంతనే అంతే ఉండాలి, కొత్తగా రావద్దు. గఫూర్ గారు ఎక్కువ ఏంటంటే మాకు మొదలగడ్డ ముస్లింల మొదలగడ్డ కూడా మనకు అక్కడ ఆధారాలు కనపడే కష్టం, కొన్నింటికి ఆధారాలు తీసుకురాలి. కొన్ని ఇప్పుడు చావా సినిమా చూసిన తర్వాత మన ఔరంగజేబ్ సమాధి మీద నడుస్తున్న సందర్భం చూస్తున్నాం. అంటే ఆవేశకావేశాలు రెచ్చిపోతే ఏమైతే చూస్తున్నాం కనుక వక్ఫ్ బోర్డులో సవరణలు అవసరమే కాదంటలేదు. ఆ సవరణలు మన ముస్లిం సమాజాన్ని అవమానించే విధంగా ఉంటుంది. వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. అందులో ఇద్దరి సభ్యులు వేరే ముస్లిమేతలను పెట్టడం నేను వ్యతిరేకిస్తున్నాను, కరెక్ట్ కాదంటున్నాను. ఎందుకంటే ఎవరి సమస్యలు వాళ్ళని తెలుస్తాయి. ఇప్పుడు అంతేముంది ఒక సమస్య చెప్పారు కదా గఫూర్ గారు, టీటీడీలో ముస్లిం మెంబర్ని వేయగలుగుతామా? మనం వేయలేం కదా. అసలు ఉద్యోగుల్నే మొత్తం వేరే మతస్థులు తీసేద్దామని ఆలోచన చేస్తున్నది టీటీడీ బోర్డు ఓ రకంగా చెప్పాలంటే. అందుకని ఇక్కడ ఇద్దరు వేయడం కరెక్ట్ కాదు. సరే చైర్మన్ అంటారా, లీగల్ గా వస్తారు. లీగల్ గా చైర్మన్ ఎవరంటే వాళ్ళు వస్తారంటే ఒక పదవి ప్రకారం చేస్తే చేయొచ్చు, కానీ సభ్యులను అవసరం లేదంటున్నాను. రెండోది ఏమంటున్నానంటే వర్గపోరు ఎక్కువ ఉన్న దేశంలో మనకు తెలిసినట్టే తెలంగాణ ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా దీన్ని సమర్థించలేదు, మతపోరును సమర్థించలేదు, సామాజికంగా కావాలని కోరుతున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మెల్లమెల్లగా బీజేపీ వ్యతిరేకము బీజేపీ అనుకూలం అనే రకంగా చీలిపోతున్నాం పైనుంచి కిందాక. ఇది కరెక్ట్ కాదంటున్నా. ఇంకొక మాట ఏంటంటే జేపీసీ చైర్మన్ గా యువజ్ఞేశారు అనే మాట వచ్చింది కదా జమీల్ గారు, లీగల్ గా కరెక్ట్ అంటున్నాను. ఎప్పుడంటే జేపీసీ చైర్మన్ ఎవరు ఉంటారంటే అధికార పార్టీ ఎవరు ఉంటారో వాళ్ళు ఉంటారు. రేపు కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ ఉంటది కదా, సమస్య కాదు కదా, దాన్ని పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ జేపీసీ చైర్మన్ ఎవరు ఉంటారు, ఖచ్చితంగా మెజారిటీ పార్టీ అధికార పార్టీ వస్తుంది. దాన్ని మనం ఎట్లా బీజేపీ ఉంది కానీ ఎట్లా మాట్లాడతాం మనం కాదు కదా. అందుకని ఇక్కడ ఒకటేమో నా స్పష్టంగా దేశంలో జరుగుతుంది ఏంటంటే ఈ సంతుష్టీకరణ రాజకీయాల వల్ల గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు ఏంటంటే సంతుష్టీకరణ రాజకీయాలలో బుజ్జగింపు రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఇవాళ హిందూ సమాజం మేల్కుంటుంది, మనం గమనించాలి. మనం వైడర్ బ్యాక్ లో ఆలోచిస్తే ఈజీ తెలుస్తుంది మనకు. హిందూ సమాజం మేము పునరేకీకరణ జరుగుతున్న వల్ల ఇవాళ రాహుల్ గాంధీ జన్మ వేసుకుంటున్నాడు. నేను బ్రాహ్మణ స్త్రీ అని మమతా బెనర్జీ చెప్పుకుంటుంది, ఆయన ఏమో హనుమాన్ చాలీసా చదువుతున్నారు. ఎందుకు? ఇవన్నీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు జమీల్ గారు. సమస్య లేదు. ఈ రాజకీయ పార్టీ వలలో పడితే ఇది కరెక్టా ఇది తప్ప అని మనలాంటి వాళ్ళు మాట్లాడితే వినే పరిస్థితులు లేదు సమాజం. అంటే అబద్ధాల పునాది మీద జరుగుతున్న చర్చల్లో అసలు రాదు. అందుకని ఈ చర్చలో వెలుగు పుడుతుంది. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ చర్చలో వేడి పుట్టదు, వెలుగు పుట్టాలంటున్నా. వెలుగు పుట్టే క్రమంలో వక్ఫ్ బోర్డు సంగతి ఏదైతే ఉందో దానిలో మంచి చట్టం మనం చర్చించుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే అంతకుముందు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు షాబానా కేసు ఏమైనా చూసింది కదా మీరు. సుప్రీంకోర్టు ఆర్డర్ను పక్కన పెట్టి మరి ఒక మతం కోసం దాన్ని సవరణ చేసింది కదా, తప్పు కదా. అంటే ముస్లిం స్త్రీలకు హక్కులు ఉండొద్దా? చేసింది కదా. ఇవాళ త్రిపుల్ తలాక్ కూడా నేనేమంటున్నాను, ఒక మంచి చట్టం చేస్తే బీజేపీ చేసిన ఒప్పుకుందాం, కాంగ్రెస్ చేసిన ఒప్పుకుందాం. కాంగ్రెస్ ఈ విషయంలో ద్రోహం చేసింది, తప్పు చేసింది గతంలో. సంతుష్టికరణ రాజకీయ విషయంలో కాంగ్రెస్ మొదటి నుంచి ఓటు బ్యాంక్ రాజకీయం పాటించి ముస్లింల ఓట్ల కోసం చేస్తున్న రాజకీయం తప్ప ఇంకోటి ఏం లేదు అంటున్నాను. బీజేపీ కూడా రాజకీయం చేస్తున్నది కాదట్లేదు, సత్యారుడు ఏం చేస్తారని అనట్లేదు. కానీ దీన్ని ఇట్లా చూడవద్దు. మోడీ ఏం చేసినా తప్పే, మోడీ ఏం చేసినా కరెక్టే అనే రెండు వాదనలు కరెక్ట్ కాదంటున్నాను. బిల్లులో బోర్డులో మంచి చర్చ జరగాలి, సులభ వాతావరణంలో చేయాలి, మనం ఇచ్చిన కాగితాలు పరిశీలించాలి,
ఇందులో 2 సవరణలు నేను ప్రతిపాదిస్తున్నాను. నేను పేపర్ కూడా పంపాను. ఒకటి, ఆ ఇద్దరు నాన్ ముస్లిం మెంబర్స్ వేయడం కరెక్ట్ కాదంటున్నాను నేను స్పష్టంగా. సరే, చైర్మన్ గా ముస్లిం మైనారిటీ మంత్రిని ఎవరిని చేసినా కాదని లేదు. అంతేందుకు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు పెద్ద మనుషుల ఒప్పందం ఏం రాసుకున్నాం మనం స్పష్టంగా? హైదరాబాద్ స్టేట్ లో తెలంగాణ ప్రాంతాన్ని అక్కడ కలిపే పరిస్థితులలో ఒక ముస్లిం మంత్రి ఉన్నారని ఎందుకు రాసుకున్నాం మనం? కానీ ఎక్కడ పోయింది ఇవాళ ముస్లిం మంత్రి లేదు కాంగ్రెస్ పార్టీలో. ఇవాళ చూస్తున్నాం మనం, మాకు లేబర్ ఎన్నికైనా తీసుకుంటాం, అట్లుండదు. కనీసం దానిని కూడా నియమించవచ్చు. అందుకనే వీళ్ళు కేవలం వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దీన్ని దుమారం చెప్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ వక్ఫ్ బోర్డు అనేది సంస్కరించబడాలి. ఒకసారి వక్ఫ్ బోర్డు కింద తీసుకున్న ఆస్తులు పెరగడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి? చాలా వరకు 4 లక్షల ఎకరాలు 8 లక్షల ఎకరాలు ఎట్లయినాయి అంటే ఆక్రమణ వల్ల జరిగినాయి కదా. ఆక్రమణ ఎవరు చేసిన? ముస్లింల ఆస్తులు ఎక్కువ ఆక్రమణ చేస్తారు అంటున్నారు. ఇవాళ ముస్లిం సంస్థలు చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అడ్వకేట్ గా నేను కేసులు చేస్తున్నాను. చాలా ఫిర్యాదులు ఎవరి నుంచి ఉన్నాయంటే వక్ఫ్ బోర్డు మీద ముస్లింలే ఉన్నాయి. వాళ్ళ పేద ముస్లింల ఆస్తులను చెదరగొట్టి వక్ఫ్ బోర్డు కింద కలుపుకొని పెద్దలు మాత్రమే దీని మీద రాజకీయం చేస్తున్నారు. పెద్దలు మాత్రం అనుభవిస్తున్నారు. ఈ గుత్తాధిపత్యం పోవన్నా వద్దా? ముస్లింలలో చాలా మంది ఎన్ని పనులు చేసుకుంటారని మిగతా ఏ మతం కూడా, మతంలోని వాళ్ళు కూడా ఇన్ని పనులు చేయరు. జనాభా ఎక్కువైనా బూట్ పాలిసీ నుంచి మొదలు పెడితే బ్రహ్మాండమైన స్టార్ హోటల్ నడుపుతున్న సంస్కృతి మనకు ఉన్నది. అందుకని నేను ఏమంటున్నా అంటే ఈ వక్ఫ్ బోర్డు ఆస్తిని చూసుకొని ముస్లింలు హిందువులకు మధ్యన ఇది పుట్టించడం కానీ, లేకపోతే 2 రాజకీయ పార్టీల పంచాయతీగా చూడకుండా ఇందులో కొన్ని సవరణలు చేయాలి. ఆ సవరణలను అందరూ అంగీకరిస్తే చేయాలంటున్నాను. జేపీసీ వాటిగా చిన్న పార్టీ పెద్ద పార్టీ అన్ని ఉన్నాయి. అందరి సలహాలు సూచన సబ్కా సున్నా అప్నా కన్నా కాదు, సబ్కా సున్నా వాళ్ళు చెప్పిన విని దానిలో అమెండ్మెంట్స్ ఏమైనా ఉంటే నిర్మాణాత్మకమైన అమెండ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. వక్ఫ్ బిల్ పేరు మీద పార్టీల రాజకీయాలను మనందరం ఖండించాల్సిన అవసరం ఉంది. రైట్. ఇదే విషయంపై ఒకసారి రాజ్ మహమ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి రాజ్ మహమ్మద్ గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం బండారు రామ్మోహన్ గారు చెప్పారు, అలాగే వెంకటరెడ్డి గారు చెప్పారు, మన గఫూర్ గారు చెప్పారు, మా సుధాకర్ శర్మ గారు చెప్పారు. ఇందులో జేపీసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండడం వల్ల ఎలాంటి తప్పు లేదు. కానీ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఉంటే బాగుంటుంది. అలాగే ఈ సవరణలకు సంబంధించింది ఎక్కువ శాతం వక్ఫ్కు సంబంధించిన ఆస్తులను ఎవరైతే పెద్దలు ఉన్నారో భూ కుంభాక ఎవరైతే ఉన్నారో వాళ్ళే దాన్ని స్వాధీనపరచుకొని దుర్వినియోగం చేస్తున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగానే ఉన్న వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన పూర్తిగా ప్రభుత్వం తన బాధ్యత తీసుకుంటుంది అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? అస్సలాముఅలైకుం సార్, అందరికీ నమస్కారం. అందరూ చాలా విషయాలు మంచి విషయాలు చెప్పడం జరిగింది. నిజానికి బీజేపీ మాట్లాడుతున్న అంశం మరి మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది కరెక్టే అనిపిస్తుంది. ఇది ఒక్కొక్క ఈ భూములన్నీ మరి పెద్ద భూస్వాముల చేతులలో ఉన్నాయి, పేద ప్రజలకు అందలేదు. ఈ స్లోగన్ బాగానే ఉంది సార్, ఇది వాస్తవమే. కానీ ఈ పేరు మీద దీని వెనకాల వేరే ఉంది. ఇప్పుడు మీరు ఆ విషయాన్ని నేను కూడా ఒప్పుకుంటున్నా. ఎందుకంటే మరి భూములన్నీ కూడా వాళ్ళంతా మీకు దగ్గరే ఉన్నారు కదా. ఆక్రమించిన వాళ్ళంతా కూడా బీజేపీ పార్టీకి దగ్గరలే, దూరపోళ్ళు కాదు. ఆక్రమించిన వాళ్ళందరినీ ఆక్రమణ నుంచి దూరం చేయొచ్చు కదా. ఈ భూములన్నీ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీని అంతా ఆక్యుపై చేసుకోవాల్సిన అవసరం లేదా? దీని మీద ఒక ఎజెండా పెట్టి పార్లమెంట్లో ఇవన్నీ చేసిన తర్వాత ప్రజలందరికీ అనుమానం వస్తుంది. ప్రతి చోట ప్రధానమంత్రి కానీ హోంశాఖ మినిస్టర్ కానీ ముస్లింలకు వ్యతిరేకంగా, మరి ముస్లింలు వస్తే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని పూర్తి వ్యతిరేకంగా మాట్లాడడం, ప్రజలలో చిచ్చు పెట్టడం, ఇవన్నీ చెప్పుకుంటూ ఇదంతా కూడా భూస్వాముల చేతులలో ఉంది, కొంతమంది చేతులలో భూములన్నీ ఉన్నాయి, మరి ఇది పేద ప్రజలకు అందట్లేదు అనే విధంగా మనం బిల్లును ప్రవేశపెడితే మనం ఏమనుకోవాలి? దాని వెనకాల అంటే పేద ప్రజల కోసం పెడుతున్నాం మనం. ఇప్పుడు ఈరోజు వెంకటరెడ్డి గారు చెప్పారు, గఫూర్ గారు చెప్పారు, సార్ మరి లాయర్ గారు కూడా చెప్పడం జరిగింది. నిజానికి ఏం చేయదలుచుకుంటే ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఈ లోపాలను ఏ విధంగా సవరించాలి, పేద ప్రజలకు ఏ విధంగా చేస్తే న్యాయం చేస్తుంది అనే ఆలోచన ఉంటే బాగుండు. అనుకున్నది చేస్తే ఏమొస్తుంది? అందరిలో కమిటీ వేయాలి, మనం అనుకున్న సబ్కా సున్నా అప్నా కర్నా. ఇప్పుడు జరిగేదంతా కూడా అదే. నేను కూడా ప్రతిపాదించేది ఏంటి అంటే న్యాయబద్ధంగా ఉండాలి. ఏ కమ్యూనిటీకి ఏ మతానికి కూడా ఎట్టి పరిస్థితులలో అన్యాయం జరగకుండా చూసినప్పుడు అందరు కూడా స్వాగతిస్తారు కదా, మిగతా పార్టీ కూడా స్వాగతిస్తారు కదా. మరి అది ఎందుకు అందరూ వ్యతిరేకించాలి? ఈ రోజు ముస్లింలు
మిగతా సమాజాలు అన్ని పార్టీల వాళ్ళు వీళ్ళు చేసే సంస్కరణకు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అంటే దాని యొక్క ఉద్దేశం వేరే ఉంది. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ముస్లిం స్కాలర్షిప్ అది బంద్ చేసిండ్రు, మదరసాలు రద్దు చేయాలనుకున్నారు, ముస్లిం మీద అనేక రకాలైన మరి ఎక్కడెక్కడో చరిత్ర తీసుకొచ్చి దాడులు చేస్తున్నారు. ముస్లింలు అది పండ్లు ముట్టుకోవద్దు అంటున్నారు, ముస్లింల భోజనం చేయొద్దు అని ఇట్లాంటివి వచ్చినప్పుడు మరి ప్రభుత్వం చేసే ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ ఏమనుకోవాలి మనం? ఇది ఎవరికి న్యాయం జరుగుతుంది అనుకోవాలి? నువ్వు చేసేది నువ్వు నడిచే నడక కరెక్ట్ ఉన్నప్పుడు నీ వెనక అందరూ నడుస్తారు. నీ నడక కరెక్ట్ గా లేక ఒక ఆవేశపూరితమైన అభిప్రాయాన్ని ప్రవేశపెట్టినప్పుడు మరి ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. అంటే నేను ఒక దాన్ని ఒప్పుకుంటున్నా, వెంకటరెడ్డి గారు అన్నది బీజేపీ యొక్క వాయిస్ కరెక్టే, నేను అనట్లేదు. దాన్ని కూడా సమాజానికి చాలా భయంకరమైన పరిస్థితులలో ముస్లింలు ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీల కంటే అధ్వానమైన స్థాయిలో ఉన్నారు. బుట్టలు అమ్ముకుంటారు, మరి తోపుడు బండ్లు చేస్తున్నారు, అది ఫోటో ఫ్రేమ్లు కడుతున్నారు, అది గ్యాస్ రిపేర్ చేస్తున్నారు, వాషింగ్ అది పనులు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకు ఎవరికి అందలేదు. దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నా. బీజేపీ కాన్సెప్ట్ మంచిదే, కానీ బీజేపీ చెప్పినట్టుగా చేయట్లేదు కదా. అనేక రకాలైన అంశాలను దృష్టిలో పెట్టుకొని టార్గెట్ చేసి హిందుత్వం కావాలి, ముస్లింలంతా మనకు అన్యాయం చేసిండు, ముస్లింలు ఉండడానికి ఇవన్నీ ఒక పక్కకు దిక్కొచ్చుకుంటూ నేను నిర్మాణం చేస్తున్నట్టు ఎవరు నమ్ముతారు? ఈ నిర్మాణం విధ్వంసమే అవుతుంది తప్ప సమాజానికి ఉపయోగపడదు. కాబట్టి మనం అనుకునేది ఏమిటి అంటే, ఏది చేస్తారో వారు అడ్వకేట్ గారు సరైన న్యాయం చెప్పిండ్రు. ఎవరైనా కూడా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నా దేశంను ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన అని ప్రేయర్లో మొట్టమొదటినే చెప్పుకుంటాం భారతీయులందరూ ఒకటి అని. ఆ ఒకటి అనే అంశం లేకుండా పోతుంది కదా. ముస్లింలు వేరు, క్రైస్తవులు, హిందువులు వేరు అనే అభిప్రాయం వచ్చినప్పుడు ఈ స్థితిలో ఒక కమిటీ వేసి, జేపీసీ అని కమిటీ వేసి దీన్ని మేము రక్షణ కోసం చేస్తున్నామంటే ఎవరన్నా నమ్ముతారా? నిజానికైతే ఇది నమ్మశక్యమైన విషయం కాదు. వాళ్ళు సబ్కాస్ట్ ఉన్న అపనాకరణ ఏ విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు, ఎవరి మాట వినట్లేదు. ఇది ఎప్పుడైనా కూడా ఇది సమంజసమైన విధానం కాదు. ఎన్ని రోజులు ఇట్లా ఇది కరెక్ట్ గా వాళ్ళు అనుకున్నది ఇట్లా ఇది ఏది చేయడానికి వీల్లేదు. ఏదైనా చూస్తే ముస్లింలకు ఏదైనా న్యాయం చేస్తే, ముస్లింకి ఏమైనా ప్రొడక్షన్ కనిపిస్తే, ముస్లింలకైనా న్యాయం జరిగినట్టు ఉంటే, ముస్లింల విద్యా విధానంలో ఏమన్నా ఉంటే నిజంగానే ప్రజలందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డును సెన్సిటైజ్ చేస్తుంది, అందరికి అందుబాటులో ఉంటుండదు అంటే నమ్మొచ్చు. చేసేటి అన్ని విధ్వంసం కదా. ఎక్కడ పడితే వాట్సాప్లు చూడండి, ఎన్ని రకాల వాట్సాప్లు వస్తున్నాయి ముస్లింల మీద వ్యతిరేకం, ఏం జరిగిన ముస్లిం ఇట్లాంటి క్రమంలో. రైట్ రాజ్ మహమ్మద్ గారు, ఒకసారి మనం వెంకటరెడ్డి గారికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు మాట్లాడేటప్పుడు ఒక విషయం కూడా మాట్లాడారు, ముస్లింల మహిళలకు సంబంధించిన తలాక్ విషయంలో. తలాక్ విషయం ఇస్ ద సపరేట్, దాని మీద మనం ఇంకొకసారి చర్చ నడిపిద్దాం. ఈ విషయంపై కూడా చాలా వరకు చర్చ జరుగుతున్న అవసరం ఉన్నది. కాకపోతే ఇప్పుడు వస్తున్నది వక్ఫ్ బిల్లుకు సంబంధించినవి. ఇప్పుడైతే అనేక మిత్రులు ఎవరైతే చెప్పారో, రామ్మోహన్ గారు కానివ్వండి, మన మిత్రులు మనకు సంబంధించిన గఫూర్ గారు కానివ్వండి, అలాగే మన రాజ్ మొహమ్మద్ గారు కానివ్వండి, మన సుధాకర్ శర్మ గారు, ఈ విషయంపై బీజేపీకి సంబంధించిన ఏదైతే సవరణలు చేపడతాబడుతున్నదో అది కరెక్టే, కానీ అతని ఉన్న ఉద్దేశం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. దానికి ఆధారంగా నార్త్ ఏదైతే ఉన్నదో, ఉత్తరాదిన ఎంత దారుణంగా అక్కడ ముస్లిం సమాజానికి మీద దాడులు జరుగుతున్నాయో, మసీదుల మధ్య దాడులు జరుగుతున్నాయో, దర్గాలను కూల్చివేస్తున్నారు, ముస్లిం సమాజానికి సంబంధించిన ఒక చిన్న విషయాలపై బుల్డోజర్లు నడుపుతున్నారు. దీనంతటికి దృష్టిలో పెట్టుకుంటే మాత్రం దానికి సంబంధించిన ఆలోచన విధానం అయితే ప్రకటనలు మాత్రం పూర్తిగా మంచిగానే ఉన్నాయి, కానీ ఎప్పుడైతే ఆచరణలు ఉంటాయో దాంట్లో విరుద్ధంగా ఉన్నదని చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఎ బీజేపీ స్పోక్స్ పర్సన్ మీరేమంటారండి? ముస్లిం సమాజం మీద ఏదైతే చేస్తా ఉన్నారని చెప్పి అంటున్నారో అది కరెక్ట్ కాదు. ముస్లిం సమాజం మీద కాదు. ముస్లిం సమాజంలో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, ఎంతో మంది మంచోళ్ళు ఉన్నారు. ఎవరైతే రౌడీయిజం చేస్తారో, ఎవరైతే గుండాయిజం చేస్తారో, ఎవరైతే మత విద్రోహ శక్తుల్ని రెచ్చగొడతారో వాళ్ళని గుండెలు చేస్తారు, వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకుంటా ఉన్నారు. ఎందుకంటే రౌడీయిజం చేస్తే ఈ రోజుల్లో ఎక్కడ కూడా నడవదు. రౌడీజం కాదు కదా కావాల్సింది. ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో అదే విధంగా చేశారు. ఉత్తరప్రదేశ్ లో మొత్తం టోటల్ గా ఎవరైతే రౌడీజం చేస్తా ఉన్నారు వాళ్ళు ఏ విధంగా మరి, ఎందుకంటే ఎంతో మంది క్రిమినల్ చర్యలు కానీ లేకపోతే మిగతా విషయాలలో తల దూర్చి
ఇష్టం వచ్చినట్టు చేశారు గత ప్రభుత్వ కాలంలో. ఇప్పుడు జరగదు అదంతా కూడా. ఎందుకంటే ఎక్కడైనా లానే లీగల్కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఎవరి ఆస్తులైనా కాపాడాల్సిందే. కానీ దౌర్జన్యంగా ఇష్టం వచ్చినట్టుగా బెదిరించి ఆస్తులు గుంజుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ వక్ఫ్ భూములు కూడా పెద్ద పెద్దోళ్ళు సంవత్సరాల కొద్దిగా రాష్ట్రాలలో పరిపాలించి, మిగతా పార్టీలు చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కూడా అదే పార్టీ వాళ్ళు వాళ్ళే టోటల్ గా మరి ఆ రాష్ట్రాల వక్ఫ్ భూములకు అధిపతులు వాళ్ళే ఉంటారు. వాళ్ళు చెప్పినట్టే కమిటీ ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టే అమ్ముతారు, వాళ్ళు చెప్పినట్టే మిగతా వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు చెప్పినట్టే ఆక్రమిస్తారు, తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది జరిగింది ఇప్పుడు దాకా. ఇప్పుడు జరగదు ఇక, అలాంటి జరగకూడదు కూడా. ఎందుకంటే నేనేమంటున్నానంటే ముస్లిం సమాజంలో ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళే ఆ వక్ఫ్ బోర్డులో ఉంటారు, ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ మహమ్మద్ గారు కానీ గఫూర్ గారు కానీ చెప్పండి పోనీ ఒక సామాన్య వ్యక్తి సరే హెడ్ మాస్టర్ని తీసుకొచ్చి పెట్టమని చెప్పండి, దాంట్లో పెట్టమని చెప్పండి. ఇప్పటిదాకా పెట్టారు ఎప్పుడన్నా? ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా సంవత్సరాలు కొద్దిగా, ఎప్పుడన్నా వీళ్ళ హామీలు కానీ వీళ్ళ అడ్వైస్ కానీ సలహాలు కానీ సూచనలు కానీ ఎప్పుడైనా తీసుకున్నారా? ఏ రాష్ట్రం అనేది తీసుకుందా? పోనీ ఎందుకు తీసుకోలేదు? ఎందుకు బాగుపడలేదు ఈ ఓల్డ్ సిటీ హైదరాబాద్ లో? ఎందుకు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఇప్పటికి కూడా బీదరికంలో ఉంటా ఉన్నారు ముస్లిం సమాజం అంతా? మరి ఎందుకు పండ్లు పూలు అమ్ముకొని చిన్న చిన్న గల్లీలలో నివసిస్తా ఉన్నారు? ఎందుకు పట్టించుకోలేదు? ఓవైసీకి కాలేజీలు ఎందుకు వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి సంపాదించలేనా? మమ్మల్ని మీరు ఓటు బ్యాంక్ అంటే ముస్లిం సమాజాన్ని ఓటు బ్యాంక్ వాడుకుంటారు కానీ వాళ్ళు బాగుపరచరా? ఇదేనా సమాజానికి మేలు చేసేది? ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అంటగాగడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు జరగదు అంటున్నాను, ఇప్పుడు జరగదు కూడా ఎట్టి పరిస్థితుల్లో. అలాంటి వాళ్ళు ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు ఉండరు దీంట్లో. ఎందుకంటే ఎక్కడ కాపాడాలనుకుంటారో అక్కడ కాపాడతారు డెఫినెట్ గా. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ కూడా అలాంటిది. నేను ఎందుకు చెప్తున్నా అంటే అది వచ్చింది కాబట్టి బిల్స్ ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరి గురించి ఆలోచించి ముస్లింలు కానీ ఎవరైనా క్రైస్తవులు కానీ హిందూస్ కానీ ఇంకెవరైనా కానీ ఈ సమాజానికి ఉపయోగపడాలి, సమాజం అంతా బాగుపడాలని ఆలోచనతోటి ముందుకు పోతా ఉంది. అది చేసేది కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా చేసేది. ముస్లిం బ్యాంకుని వాళ్ళ కోసం అనేసి వాళ్ళు ఉద్రేక శక్తులను రెచ్చగొట్టి వాళ్ళు ముస్లిం ఓటు బ్యాంక్ ని కాపాడుకున్నది కొల్లగొట్టి. వెంకటరెడ్డి గారు ఒక విషయం ఏంటంటే నేను చాలా క్లియర్ గా చెప్పాను, తలాక్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం ఇంకోసారి చర్చ పెట్టవలసిందే. తలాక్ విషయంలో కూడా అనేక సార్లు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన ఇంకా చాలా వరకు చర్చ జరగాల్సిందే. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అయితే వక్ఫ్ బోర్డు సంబంధించిన మీరు ఏదైతే చెప్పారో దాని మీద గఫూర్ గారు మీరు ఒక్కసారి విషయం చెప్పండి. ఏదైతే రౌడీ షీటర్స్గా ఉన్నారో, రౌడీ షీటర్స్గా చలానమైతే చాలామంది ముస్లింలు మంచోళ్ళు ఉన్నారు చెప్పుకుంటూ పోతూ, అలాగే అందులో ముస్లిం సమాజంలో కూడా ఏదైతే చెడు వర్గాలకు చెడు వ్యక్తులు ఉన్నారో రౌడీజం చేసుకుంటూ భూములను ఆక్యుపేషన్ చేసుకున్నారో వారి ఇళ్లను మాత్రమే కూల్చారు అని చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు కూడా ఇంకొక చిన్న పాయింట్ కూడా ఇప్పుడు ముస్లిం సమాజమే కాదు ఎక్కడైనా హిందూ సమాజం కూడా, హిందూ సమాజంలో రౌడీజం చేసే వాళ్ళు కానీ లేకపోతే విద్రోహ శక్తులు కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ తాట తీసేది కేంద్ర ప్రభుత్వం తీస్తూ ఉంది. మనం అందరం చూసాం ప్రతి భారతదేశంలో ఎక్కడ జరిగినా కూడా. అంతకుముందు లాగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది జరుగుతూ ఉండేది. ఈవెన్ పక్క దేశాల నుంచి కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. కానీ ఇప్పుడు ఎక్కడైనా మీరు చీమ చెట్టుకు అన్నా కూడా వాటిని పట్టుకొని ఎట్టి పరిస్థితులు అట్లా జరగకుండా చేసేది మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం. ఈ చర్యలన్నీ కూడా సమాజం అంతా కూడా గమనిస్తుంది. డెఫినెట్ గా ఈ బోర్డు కూడా ఏదైతే బిల్ వస్తా ఉందో డెఫినెట్ గా అది ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత డెఫినెట్ గా ఈ బిల్లులో ఉంటుంది. దీంతో పాటుగా హిందూ దేవాలయ భూములు కూడా, నేను అదొకటే కాదు, హిందూ దేవాలయ భూములు కూడా ఇష్టం వచ్చినట్టుగా వివిధ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులతో పాటుగా దాంట్లో ఉన్న ఆఫీసర్లు కూడా అన్యాక్రాంతం చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపొద్దున ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళు చేయలేక చేత కాకపోతే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ దేవాలయ భూముల్ని వేల ఎకరాలు ఎవరైతే అన్యాక్రాంతం ఇష్టం వచ్చిన ఆక్రమించారో వాటిని కూడా తిరిగి రాబట్టే
Yes. వెంకటరెడ్డి గారితో ఏదైతే మనం డెఫినెట్ గా దీన్ని నేను ఏకీభవిస్తున్నాను. దీనికి సంబంధించిన కూడా చర్చ ఇంతకు ముందు కూడా ఫోర్ సైజ్ టీవీ నిర్వహించింది. దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఏదైతే అన్యక్రాంతాలయ్యో దాని విషయంలో కూడా ఫోర్ సైజ్ టీవీ నిర్వహించింది కార్యక్రమం. మరొకసారి ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు చెప్పారు కాబట్టి దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల మీద కూడా మనం వేరే ఒక చర్చ ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఇప్పుడు గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, మీరు అప్పటి నుంచి ఏదో చెప్దామనుకుంటున్నారు. వెంకటరెడ్డి గారు ఏదైతే క్వశ్చన్స్ వేశారో, ఏదైతే సమాధానం ఇచ్చారో, విశ్లేషించారో, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? జమీల్ గారు, ప్లీజ్ ఇంకొన్ని విషయాలు నేను చెప్తానండి. ప్లీజ్. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పిన దాంట్లో, వెంకటరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక అంటే వారికి అవగాహన లేదు అని నేను చెప్పను. కానీ ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఏర్పాటు అనేటువంటిది ముస్లింలు చేసుకోరండి. వక్ఫ్ బోర్డు ఏర్పాటు గవర్నమెంట్ చేస్తుంది. వక్ఫ్ బోర్డు చైర్మన్ ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ వాడు ఉంటాడు. అట్లాగే వక్ఫ్ బోర్డులో సగం సభ్యుల్ని గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. ఎమ్మెల్యేల నుంచి ఒకరిద్దరు, ఎంపీల నుంచి ఒకరిద్దరు, ఆ తర్వాత ముస్లిం పండితుల నుంచి ఒకరిద్దరు నామినేట్ చేయబడతారు. ముతవల్లిని మాత్రం ఎన్నుకుంటారు ఇద్దరిని, మిగతా అంతా గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. కాబట్టి ఇదేదో ముస్లింలు కలిసి ముస్లింలు చేసుకుంటున్నారనేది కరెక్ట్ కాదు. రెండవది, వక్ఫ్ భూములు ఎవరంటే వాళ్ళు డిక్లేర్ చేయడానికి లేదండి. వక్ఫ్ భూమి ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత పబ్లిక్ గెజెట్ నోటిఫికేషన్ అవుతుంది. 1 year వరకు అబ్జెక్షన్స్ కు టైం ఉంటుంది. ఈ 1 year లోగా ఎవరు అబ్జెక్ట్ చేసినా కానీ ట్రిబ్యునల్ విచారిస్తుంది. ఈ వక్ఫ్ భూమి వక్ఫ్ అవునా కాదా అనేది ట్రిబ్యునల్ విచారిస్తుంది. ఎవరు అబ్జెక్షన్ చేయకపోతే అది ఆటోమేటిక్గా వక్ఫ్ అవుతుంది. అందుకోసం చట్టంలో ఉండేటువంటి విషయాలు నేను చెప్తున్నాను. మూడవది ఏమంటే, ఇప్పుడు వెంకటరెడ్డి గారు మరి అదే అంటున్నారు, వక్ఫ్ భూమి వినియోగానికి పేదరికం పోవడానికి ముడి పెట్టకూడదని. పేదరికం పోవడం వక్ఫ్తో పోదు. పేదరికం గవర్నమెంట్ యొక్క సంక్షేమ కార్యకలాపాలతో, గవర్నమెంట్ ఫండ్స్తో పేదరికం పోతుంది. కాబట్టి వక్ఫ్ భూములు ఏంటంటే మంచాయ వక్ఫ్. మంచాయ అంటే తన మనసు కాదు, మంషా అంటే ఏమిటి? ఈ ఇన్స్టిట్యూషన్ ఎట్లా నడవాలి, ఇన్స్టిట్యూషన్ దర్గానా, ఇన్స్టిట్యూషన్ మసీదా, ఇన్స్టిట్యూషన్ విద్యా సంస్థనా లేదా గ్రంథాలయమా, ఆ మనిషా ఏదైతే చెప్తుందో దాని ప్రకారం నడుస్తుందో లేదో అనేటువంటిది మనం ఎప్పుడైనా పరిశీలించాలి. వక్ఫ్ బోర్డు అదే చేస్తుంది. తర్వాత వక్ఫ్ బోర్డు అనేటువంటిది ఒక ఇన్స్టిట్యూషన్గా మొత్తం భూములు తన ఆధీనంలో ఉండవండి. ఓవరాల్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ కావచ్చు, కానీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అవి ఆ ఇన్స్టిట్యూషన్స్ ఆ భూముల్ని రన్ చేస్తూ ఉండాలా, ఆదాయాన్ని లెక్కలు చూపుతుండాలా. ఇది చట్టానికి సంబంధించి. దీని మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉమ్మడి రాష్ట్రంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు, జాయింట్ అసెంబ్లీ కమిటీ. జాయింట్ అసెంబ్లీ కమిటీ అనేక రికమెండ్ చేసింది. ఆ రోజు మేమేం చెప్పామంటే, అయ్యా ఎండోమెంట్ కమిషనర్కు ఏం అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలు వక్ఫ్ బోర్డు సీఈఓకి ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఆస్తి ఎవరైనా ఆక్రమించుకున్నాడు, ముస్లిమా హిందువా ఎవరైనా కానీ ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకుంటే వక్ఫ్ బోర్డు డైరెక్ట్గా తొలగించే అధికారం లేదండి. రామ్మోహన్ రావు గారి చట్టం తెలుసు కాబట్టి, అడ్వకేట్ కాబట్టి ఆయన ఒకటి చూసింటాడు. తొలగించడానికి లేదండి. వక్ఫ్ బోర్డు వాళ్ళు స్థానిక ఆర్డీఓ కంప్లైంట్ చేయాలా. ఆర్డీఓ వాళ్ళకి నోటీస్ ఇస్తాడు. 3 సార్లు నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఎవిక్ట్ చేయొచ్చు. వాళ్ళు నోటీస్ ఇవ్వరు, నోటీస్ ఇచ్చిన పలకరు. కాబట్టి ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం యొక్క సహకారం అనేటువంటిది చాలా పరిమితంగా ఉంది. దాన్ని బాగు చేసేటువంటి రికమెండేషన్ చేయండి, ఆ రకంగా చట్టం చేయండి, ఎవరికేం అభ్యంతరం లేదు. తర్వాత వక్ఫ్ భూమి, సార్ మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు, అత్తాపూర్ లో దాదాపు 500-600 ఎకరాలు దర్గా స్థలం మొత్తం ప్లాట్లు అయిపోయినాయి, ఇండ్లు ఆక్రమించుకున్నారు. హెచ్చరిక చేయండి, వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయండి, మంచిదే. అట్లాగే హైదరాబాద్ లో చాలా విలువైన భూములు సార్, 100 ఎకరాల భూములు ఉన్నాయి, తీసుకోండి. మనం చూసాం సార్, అది ఫిలిం సిటీకి సంబంధించిన కానీ, జూబ్లీ హిల్స్ కు సంబంధించిన, హుసైన్ షా వలీకి సంబంధించిన కానీ, మన పాడి షరీఫ్ దర్గాకు సంబంధించిన భూములు కానీ ఎలా అన్యాక్రాంతమయ్యానో మనం చూసాం. 1000 ఎకరాలు. అయితే మనకు సమయం పాలన చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఈ విషయంపై మరొకసారి ఒక్క నిమిషం. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, వక్ఫ్ సవరణ అనేటువంటిది ఎటువంటి సవరణ ఉండాలి? వక్ఫ్ను రక్షించేటట్లుగా, వక్ఫ్ను డెవలప్ చేసేటట్లుగా, మంచిగా కరెక్ట్ గా అమలు జరుగుతుందా లేదా అని చూసేట్లుగా మీరు సవరణ చేయండి, ఎవిక్ట్ చేసే అధికారాలు ఇవ్వండి. ఆ రకంగా చేయాలి తప్ప మీరు ఆ పేరుతో ఇప్పుడు చేయబోతున్నటువంటి సవరణలు ఆ పర్పస్ కు అనుగుణంగా లేవు. ఇక లాస్ట్ పార్ట్ ఏంటంటే, ఇప్పుడు రౌడీయిజం చేస్తున్నారు, గుండాయిజం చేస్తున్నారు, యోగి కంట్రోల్ చేస్తున్నారు.
యోగి కంట్రోల్ చేస్తాడా, భోగి కంట్రోల్ చేస్తాడా మాకు సంబంధం లేదు. రౌడీజం ఎవరు చేసినా తప్పే. కానీ పశువులు అమ్ముకుంటే వాళ్ళని పోయి మూగ హత్యలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, ప్రాణాలు చంపుతున్నారు. వాడెవడో పశువుల వ్యాపారి, వాడు ఆవులు అమ్ముతున్నాడు అంటున్నారు. సుప్రీంకోర్టు నేను స్పందించడం కాదు, సుప్రీంకోర్టు చెప్పింది ఈ మూక కల్చరు, ఈ మూక హత్యల కల్చరు ఇది తప్పు, భారతదేశ చట్టంలో చేయడానికి వీలు లేదు. ఈ విషయం మరొకసారి మాట్లాడదామండి, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉన్నది. గఫూర్ గారు, ఐఎమ్ వెరీ సారీ బికాస్ నో వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైం టు డైవర్ట్ ద టాపిక్. దీని విషయంలో మనం ఖచ్చితంగా, నేను ఫోర్స్ ఐస్ టీవీ తరఫున హామీ ఇస్తున్నాను, ఈ విషయంపై కూడా మనం ఖచ్చితంగా మాట్లాడదాం. ఇప్పుడు రామ్మోహన్ గారు కంక్లూడ్గా మీరు ఒక 2 నిమిషాలు మీరు చెప్పండి ప్లీజ్. 2 నిమిషాలు చెప్తాను. ప్లీజ్. ఇప్పుడు వారు సిపిఎం మన గఫూర్ గారితో పూర్తిగా ఏకీభవిస్తూనే సిపిఐ పార్టీ మధు గారు రాజ్యసభ సభ్యుడు కాకముందు నేను గోవా సంస్థతో కలిసి ఓల్డ్ సిటీలో కొన్ని సంస్కరణ ప్రయత్నం చేసిన. ఎగ్జాక్ట్లీ. దుర్మార్గంగా ఆయన మీద దాడి చేసి కొట్టింది. మధు గారి మీద దాడి కూడా జరిగింది. కుహనా లౌకిక పార్టీలు ఇబ్బంది కొట్టలే. ఒక సంస్కరణ చేద్దామంటే ఒక సమస్య వస్తే తప్పనిసరి నేను ఏమంటున్నాను, జేపీసీ అత్యున్నతమైనది. గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, వాళ్లకు మన సలహాలు సూచనలు ఇచ్చే బాధ్యత పౌరులుగా మన ఇండియన్ సిటిజన్స్ గా మనది ఉన్నది. చేయకపోతే గట్టిగా నిలబడదాం, సమస్య ఉన్నది. కానీ మొత్తాన్ని వ్యతిరేకించడం కరెక్ట్ కాదని ఒకటి అంటున్నా. రెండోది ఏంటంటే, ఏ సంస్కరణ అని చెప్తున్నా ఆయా వ్యక్తులను లెక్కలో తీసుకోవాలి. కాకపోతే ఏమైంది అంటే, నేనే జడ్జిని, నేనే వాదిస్తా, నేనే జడ్జిమెంట్ చెప్తా అంటే కరెక్ట్ కాదు కదా అని సమస్య. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే, వక్ఫ్ బోర్డు మీద ప్రధానమైన విమర్శ ఏంటంటే, నేనే వాదించేదాన్ని, నేనే జడ్జిని అంటే సమస్య వస్తున్నది. కనుకనే ఇందులో కొన్ని సవరణలు తప్పున్నాయి, ఒప్పున్నాయి అంటలేదు, కాదట్లేదు, అన్ని సవరణలు కరెక్ట్ అంటలేదు. కానీ ఈ పేరు మీద మీ చర్చ జరుగుతుంది కదా, ఎన్నడూ అట్లే ఉండాలా, పారుతున్న నీళ్ళలాగా ఉండాలా సమాజం, లేకపోతే ఆగుతున్న మురికాలో కావన్నా, ఏదైనా ఖచ్చితంగా దాన్ని సంస్కరణ వైపు పోవాలి. ఆ సంస్కరణ మంచి వైపు పోవాలి, ముందుకు ఉండాలి. అంతేందుకు గుండాలు అంటే నేను కూడా చెప్తాను, వికాస్ దుబే ఉత్తరప్రదేశ్ ఏం చేసి చూశాను కదా, నేను జర్నలిస్ట్ గా 3 రోజులు చంపేస్తున్నాను రాసిన. ఎందుకు రాసిన అంటే, వికాస్ దుబే వెనక చాలా మంది బీజేపీ పెద్దలు హస్తం ఉందన్నాను నేను డైరెక్ట్ ఆరోపించినప్పుడు. అంటే ఏంది, 3వ రోజు ఎన్కౌంటర్ చేసి ఆయన పడకపోయి. అందుకని నేను ఏమంటున్నా, ఒక వ్యక్తి బయటపడితే, ఒక నేరస్తుడు బయటపడితే దాని వెనుక ఉన్న చాలా బయటపడితే నా ఉద్దేశం. దారుస్సలాం వ్యతిరేకించి మేము ఓల్డ్ సిటీలో సంస్కరణ ప్రవేశపెడితే మాకు ఎదురైన అనుభవాలు మాకు చాలా ఉన్నాయి. కనుక ఈ పెద్దలకు వక్ఫ్ భూములు చాలా వరకు కబ్జా పెట్టుకున్నది ముస్లింలు, హిందువులు ఉన్నారు. నేను చెప్పి పార్టీ చేసినాయి అంతే సార్. ముతవల్లి అధికారులు కూడా హరించిన వక్ఫ్ బోర్డు ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర గారా షహీద్ అని, మా గజ్వేల్ లో గారా షహీద్ కేసు చేస్తున్నాను. ముతవల్లిని వ్యతిరేకించి మొత్తం అంతా కబ్జా పెట్టుకుని అక్కడికి మన షెట్టలు వేసిండ్రు, డబ్బంతా కొంతమంది ఇస్తున్నారు. ఇది చాలా పెద్ద సార్ చర్చ. తోడినా కొద్ది పెంకాసులు వెళ్తాయి. కనుక దయచేసి అత్యున్నతమైన పార్లమెంట్ దాన్ని ఏదైతే జేపీసీ వేసిండ్రో అందరి సభ్యులు ఉన్నారు, మంచి నిర్మాణాత్మక సూచనలు చేయాలి. అక్కడ తప్పు జరగకుండా చూసే బాధ్యత మన సిటిజన్స్ మనది కూడా ఉందని నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు. అయితే ప్రస్తుతం మనం ఒకసారి నేను రాజ్ మహమ్మద్ గారిని నేను క్షమాపణ కోరుతున్నా, సమయం లేదు కాబట్టి మరొకసారి మరో అంశంపై మీదకి వస్తాను. ఇప్పుడు సుధాకర్ శర్మ గారు యాజ్ ఎ కంక్లూడ్గా ఈ రోజు మన విశ్లేషకులు అయినటువంటి డిగ్నిటీస్ ఏదైతే చెప్పారో చాలా బ్రహ్మాండమైన సూచన ఇచ్చారు. ఈ మీద కంక్లూడ్గా కొంచెం దబ్బున చెప్పేస్తే బాగుంటుంది సార్ ప్లీజ్. అవును జమీల్జీ, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నిజంగా మనం చాలా మంచి వాల్యుబుల్ ఇన్పుట్సే తీసుకున్నాము, కొన్ని ఇన్సైట్స్ కూడా మనం గ్రహించాము. ఎందుకంటే ముఖ్యంగా సూచనలు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక దృక్పథంతో, ఒక హోలిస్టిక్ వ్యూతోనే వాళ్ళు మాట్లాడారు. కానీ ఎక్కడ భావాలను ఉద్రేకపరచడం కానీ, అలాగే భిన్నత్వాన్ని విభిన్నత్వాన్ని సృష్టించడం ఎవరికి కూడా అభిమతం కాదని చాలా స్పష్టంగా ఉంది. ఇది చాలా మంచి వాతావరణం. ముందుగా మన రామ్మోహన్ గారు అన్నట్టు ఇది ప్యూర్లీ అకాడమిక్ ఒక డిస్కషన్గా ఉండాలి అన్నట్టే ఈరోజు చాలా చక్కటి అకాడమిక్ డిస్కషన్ జరిగింది. దీంట్లో మనం అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, వక్ఫ్ అనేది ఒక ధార్మికమైనటువంటి విషయం, దాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి. అయితే వక్ఫ్లో జరుగుతున్నటువంటి, ఎందుకంటే వక్ఫ్ అనే కాదండి, ఏ మతానికి సంబంధించినా కూడా కొన్నేళ్ళు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంత మార్పులు అనేవి సంభవిస్తాయి. కాబట్టి ఒక ప్రక్షాళన అనేది అవసరం, ప్రక్షాళన అనేది అనివార్యం కూడా. కాబట్టి ఇప్పుడు అమెండ్మెంట్ బిల్ అనేది అది ఆవశ్యకం. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో మన ముస్లిం సోదరుల యొక్క మనోభావాలు ఏమాత్రం కూడా దెబ్బతినరాదు. అది చాలా ముఖ్యం. ఎందుకంటే వారి మతానికి సంబంధించి, వారి యొక్క ధర్మానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అక్కడ ఖచ్చితంగా వారి యొక్క ప్రమేయం, పూర్తి ప్రమేయం ఉండాలి. అలాగే వారందరికీ సమ్మతమయ్యేటువంటి ఒక పద్ధతిలో ఈ అమెండ్మెంట్స్ జరగాలి. అమెండ్మెంట్స్ జరగటం మాత్రం ఖచ్చితం. ఎందుకంటే ఆ వర్గానికి సంబంధించిన కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ అంటాం కదా, దట్ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్. అది నిజంగా ఈ అమెండ్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం కూడా
పవర్ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఓన్లీ ఫ్యూ హ్యాండ్స్ అని. అది కాకుండా అందరికీ మంచి జరగాలి, కమ్యూనిటీ అంతా కూడా అభివృద్ధి చెందాలి, ముఖ్యంగా ఎవరి మనోభావాలు కించిత్ కూడా దెబ్బతినకుండా ఈ అమెండ్మెంట్ కనుక జరిగితే నిజంగా అందరము సంతోషిస్తామని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు వెంకటరెడ్డి గారికి, అలాగే గఫూర్ గారికి, అలాగే రాజ్ మహమ్మద్ గారికి, అలాగే ప్రత్యేక మాకు ఎనాలిస్ట్గా మనకు బ్రహ్మాండమైన చేసినందుకు రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి మీ వేరే అంశంపై మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తున్నానండి 4 Sides TV. థ్యాంక్ యూ.